హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మంత్లీ సరుకులు అయితే మా ఆయనకి పెద్ద లిస్ట్ రాసి ఇచ్చేసాను ఫ్రెండ్స్. మంత్లీ సరుకులు అయితే తీసుకొని వచ్చి ఇచ్చేసాడు. సో అవన్నిటిని అయితే సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు అయితే మంచిగా కిచెన్లో కూర్చున్నాను అనమాట. ఈ శారీ అంతా మంచిగా కట్టేసుకొని, ఎందుకంటే ఇది మ్యారేజ్ డే రోజు ఫ్రెండ్స్ సరుకులు కూడా సర్దిందనమాట. సో అప్పుడు వీడియో ఇప్పుడు అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఈ ఫిబ్రవరిలోనే అనమాట. సో అందుకని మంచిగా శారీ పైన అయితే ఉన్నాను ఫ్రెండ్స్. అకేషన్ ఉన్నప్పుడు మంచిగా శారీస్ కట్టుకోవడం. చూడండి ఎంత అకేషన్స్ ఏవి ఉన్నా కూడా మనకి చేసే పనులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇంకా సరుకులన్నీ ఎన్ని రోజులే 2 డేస్ అయింది ఫ్రెండ్స్ సరుకులన్నీ అయితే తెచ్చిపెట్టి మా ఆయన. కానీ సర్దుకోవడానికి ఓపిక లేక టైం లేక ఇంకా అలాగే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈ రోజన్నా సర్దేసుకుందాం, ఇంక ఇవి ఇలాగే ఉంటాయి కిచెన్లో మూట అడ్డం అనేసి అన్నీ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సరుకులు అయితే మంచిగా ఒక్కొక్కటిగా అయితే అన్నీ తీసి చూపించేస్తున్నాను అనమాట మీకు. సో వీటన్నిటిని తీసేసి మళ్ళీ ఎక్కడ సరుకులు అన్నీ అక్కడ సర్దేసుకోవాలన్నమాట. ఇక్కడ మైసూర్ శాండిల్స్, హార్పిక్, వైట్నరు, తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి. మా పాప చూడండి అక్కడ అన్నీ లెక్క పెడుతుందనమాట. 4 మైసూర్ శాండిల్ సోప్స్ ఉన్నాయి మమ్మీ అనేసి. సో ఉప్పు, చిన్న ఉప్పు, రాళ్ళు ఉప్పు, తర్వాత టైడ్ పౌడరు ఖచ్చితంగా కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి కావాల్సినవి సరుకులు అనమాట. ఇంట్లోకి నెల నెల ఖచ్చితంగా అయిపోతూనే ఉంటాయి. మనం రాస్తూనే ఉంటాము, మన హస్బెండ్స్ తెస్తూనే ఉంటారనమాట. సో వాళ్ళు తేవడము మనం సర్దుకోవడం ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ వేరుశనగ గుళ్ళు ఫ్రెండ్స్ చట్నీకి అనమాట. నేను వేరుశనగ గుళ్ళతోనే ఎక్కువ ఆల్మోస్ట్ దోశలేకి కానీ ఇడ్లీలేకి కానీ చట్నీ చేస్తాను ఫ్రెండ్స్. అందుకే అనేసి మంచిగా 1 కేజీ వేరుశనగ గుళ్ళు అయితే సరిపోతాయి అనమాట 1 మంత్కి. అక్కడ చక్కెర, ఇవి ఉద్దిబ్యాలు ఫ్రెండ్స్, ఉద్దిబ్యాలు అనమాట. అక్కడ గుడ్ నైట్ లిక్విడ్స్ చూడండి. ఇది ఇంకా గజరాజా ఉప్మా రవ్వ అనమాట. కేసరి రవ్వ అని ఉప్మా రవ్వ కంటే కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట బాగా. సో అదే వాడతానని ఎప్పుడు చెప్తూ ఉంటాను కాబట్టి సో అదే అనమాట ఎప్పుడు రాసుకునేది. ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా ఫ్రెండ్స్. ఇంకా ఇడ్లీలు, దోశలు, ఉప్మా ఇవన్నీ ఇంకా టిఫిన్లు మనకి ప్రతి ఇంట్లో చేసుకునే డైలీ టిఫిన్సే కాబట్టి సో వాటిని. ఇంకా కోల్గేట్ చూడండి, ఇంగువ ఖచ్చితంగా నేను పప్పులోకి ఇంగువ వాడుతూ ఉంటాను కాబట్టి ఇంగువ కూడా రాసేసాను. సో ప్రతిరోజు డైలీ వర్క్, డైలీ రొటీన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అవి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అది సబ్బులకైతే లిక్విడ్ అయితే ఫ్రీగా వచ్చింది ఫ్రెండ్స్. చిన్న ప్యాకెట్ అనమాట. అంటే బట్టల సువాసనకి ఇప్పుడు కంఫర్ట్ ఎలా వేస్తామో అలాగా అది ఏదో ఒకటి వచ్చింది లిక్విడ్, అది అక్కడే చూపించాను అనమాట. ఇక్కడ ఇవన్నీ సరుకులు చూడండి ఫ్రెండ్స్, అన్నీ తీసేసాను. సో వీటిని మళ్ళీ ఎక్కడక్కడ సర్దుకోవాలి ఫ్రెండ్స్. తేవడమేమో తెచ్చి పెట్టేస్తారు కానీ మనకి తీయడము, సర్దడము ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా అక్కడ సంచేత మడత పెట్టేసి ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంక ఇప్పుడు వీటన్నిటినీ ఎక్కడెక్కడ డబ్బాల్లో కావాలో అక్కడ డబ్బాల్లోనైతే స్టోరేజ్ చేసేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను అయిపోయినప్పుడు ఒక్కటే మంచిగా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇవన్నీ ఇప్పుడైతే ఫుల్ఫిల్ చేయను ఫ్రెండ్స్, నేనైతే అలాగే పెట్టేసుకుంటాను అనమాట. సో ఖాళీ అయినప్పుడే అప్పుడు తీసుకోవడం, డబ్బాల నుంచి అప్పుడే స్టోరేజ్ చేసుకోవడం ఇలా ఉంటుంది నాది ఎప్పుడు. సో ప్రతిరోజు మనం ఎలాగైతే ప్రతి పనులు చేసుకుంటూ ఉంటామో కరెక్ట్ నెలకు ఒక్కసారి సరుకులది కూడా ఒక వీడియో వస్తూ ఉంటుందన్నమాట. మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందుని, మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే మంచి మోటివేషన్గా అయితే ఉంటుంది. నా వీడియోస్ కూడా మీకు మోటివేషన్గా ఉండే విధంగా అయితే తీస్తాను ఫ్రెండ్స్. నా డైలీ రొటీన్స్, డైలీ వర్క్, నేను ఇంట్లో ఏ పనులు చేస్తాను, పిల్లల్ని, భర్తని ఎలా హ్యాండిల్ చేసుకుంటాను చూడండి. నేను అక్కడ అదే చెప్తున్నాను, ఏ అకేషన్ ఉన్నా, మ్యారేజ్ డే ఉన్నా, పుట్టినరోజు ఉన్నా, ఏది ఉన్నా మనకు పనులు తప్పవు. ఇలా డ్రెస్ అంతా అలంకరించుకున్నా కూడా వాటిపైన పనులు చేయాల్సిందే అనేసి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నేను అలంకరించుకున్నాను అనేసి అలా అనేసి పని చేయకుండా అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎలా అన్నా ఉన్నాను దాన్ని మొత్తానికి ఆ పని అయితే చేసేస్తాను అనమాట. సో ఇక్కడ మంచిగా చీర కట్టుకొని బాగా రెడీ అయినా కూడా వేసి చూడండి ఎలా కూర్చొని అక్కడ ఇక్కడ జరుగుతున్నానో అంతే. ఇంకా చీరకి ఏమన్నా అనుకుని కానీ మళ్ళీ ఉతికేసుకుంటాను కానీ దాన్ని మంచిగా క్యారీ చేయడం అలా అయితే ఉండదన్నమాట నాది. అది చీరలో ఉన్ని, నైటీలో ఉన్ని, డ్రెస్లో ఉన్ని, రఫ్ అండ్ టఫే ఉంటుంది మంది. సో అలా ఉంటుంది ఫ్రెండ్స్ నాదైతే. సో ఇక్కడ చూడండి ఇంకా అన్నీ అక్కడ డబ్బాలోనైతే స్టోరేజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా ఎక్కడొక్కడే డబ్బాలో స్టోరేజ్ చేసేసుకుంటే ఇక్కడ ఈ మంత్లీ సరుకులు అన్నీ సర్దడం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అండి ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. చూడండి చింతపండు, ఎండు కొబ్బరి, బ్యాళ్ళు చూడండి ఇవన్నీ అనమాట. ఇంక ఇవన్నీ అక్కడ డబ్బా నిండిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి అన్నీ ఎంత నీట్గా సర్దేసుకున్నాను కదా. ఇవన్నీ సరుకులు ఇటు పక్కుండే ఒక డబ్బాలోనైతే స్టోరేజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఎలా జరుగుతున్నానో ముందుకు వెనక్కు. సో అలా ఉంటుందన్నమాట. చీర అయినా ఏదైనా మనం హ్యాండిల్ చేసేది ఇలాగే ఉంటుందన్నమాట. నేను మీ చందుని, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అన్ని డబ్బాలనైతే ఇవన్నీ ఇంకా పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. సో ప్రతిరోజు డైలీ రొటీన్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నచ్చితే షార్ట్ వీడియోలు కూడా చూడండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి ఒక్కొక్కటి అయితే ఈ స్టోరేజ్ డబ్బాలోనైతే సర్దేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి నాకు ఎండు కొబ్బరి
ఖచ్చితంగా అవసరం ఫ్రెండ్స్ వెజిటేబుల్స్కి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే అన్నీ సర్దడం అయిపోయింది. బ్యాళ్ళు కూడా పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్. బ్యాళ్ళు అయితే ఒక 2 కేజీలు రాసుకుంటాను ఫ్రెండ్స్. నెలకు ఒక 2 కేజీలు సరిపోతాయి అన్నమాట. ఎందుకంటే వెజిటేబుల్స్ ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాం కాబట్టి పప్పుడు కాబట్టి ఇంకా మిగులుతాయి ఫ్రెండ్స్ 2 కేజీల్లోన కొన్ని మిగులుతాయి అన్నమాట. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం అయితే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇక్కడ అంతా అయిపోయింది, ఇంకా అదంతా కసు ఉడిచేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ పొరక తీసుకొని చీపురు తీసుకొని అంతా ఉడిచాలన్నమాట. ఇవన్నీ తప్పని పనులు, తరగని పనులు మనకు ఆడవాళ్ళకి కదా ఫ్రెండ్స్. నాతో ఏకీభవిస్తే ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.